ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి హోషియా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడిపినట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఉదయము తప్పకుండా వస్తుంది. రాత్రి లాంటి నీ ఎదురుచూపులు, చీకటి సమయాలు, భయము, నిరీక్షణ లేని సమయాలు, ఎదురుచూపులు, ఇంకా ఎన్నటికీ సమాధానం రాదేమో అన్నటువంటి పరిస్థితులు, ఇలాంటి రాత్రిని సూచించే పరిస్థితులన్నీ ముగించుకొని తప్పకుండా వేగంగా ఎన్ని ఆటంకులు వచ్చినా, చీకటి ఎంత ఆపినా ఆగకుండా ఉదయం తప్పకుండా వస్తుంది. నీ ఎదురుచూపులు, నీ నిరీక్షణకు సమాధానం తప్పకుండా వస్తుందని ఎంత సంతోషం కదా. దేవుడు మనల్ని మరి ఉదయించినట్లుగా మనల్ని ఎదుర్కోవాలని ఎంతో ఆశపడుతున్నాడు. సూర్యకిరణాలు ఎంతైతే వేగంగా వచ్చి భూమిని తాకాలని ఎదురు చూస్తాయో అంత వేగంగా దేవుడు మనకు సమాధానం ఇవ్వాలని, మనల్ని ఉత్తేజపరచాలని, మనల్ని లేవనెత్తి ఆయన ఆశీర్వాదములతో కుమ్మరించాలని అంతగా ఆశపడతాడు. తొలకరి వర్షము, కడవరి వర్షము 2 విధాలుగా కూడా మనల్ని దర్శించిన దేవుడు. తొలకరి వర్షంగా తను మొదటగా మనకి పసిబాలుడుగా వినయంగా విధేయతగా తన యొక్క మహిమ యొక్క కార్యము నెరవేర్చడానికి వచ్చిన దేవుడు ఎండిపోయిన జీవితాలు ఫలవంతంగా ఫలించి అభివృద్ధి పొందేటట్లు చేయాలన్న ఉద్దేశంతో మొదటిసారిగా తొలకరి వానలు కురిపించిన దేవుడు కడవరి వర్షంగా మరియు రెండోసారి కూడా రాబోతున్నాడు. సదాకాలం మనం ఆయనతో ఉండాలని, మనం ఫలించిన వారిగా ఉండి ఎప్పుడు ఆయన స్తుతిస్తూ కనపరుస్తూ ఆయన సన్నిధిలోనే ఉండే వారంగా ఉండాలని ఇంత గొప్ప ఉద్దేశం కలిగిన దేవుడు కడవరి వర్షంతో కూడా మనల్ని తడిపి ఈ భూమిలో ఇంకేమీ ఫలించదు, ఎటువంటి విధంగా సారం లేదు, ఈ భూమి దేనికి పనికిరాదు అన్నటువంటి పరిస్థితి నుంచి ఫలించి మరి కొమ్మలు వచ్చి మరి విస్తరించినట్లుగా దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అటువంటి ఆశీర్వాదాలు మనం అందరం పొందుకుందాం, మన కుటుంబం అంతా పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన యేసయ్య ప్రభా, ఈ అడ్వాంట్ కాలంలో మమ్మల్ని దర్శిస్తున్న విధానం బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా. ఉదయము తప్పక వచ్చు రీతిగా ప్రభా ఈ అడ్వాంట్ కాలం మాకు నిరీక్షణ చూపిస్తుంది ప్రభా. ఆశీర్వాదములు, వాగ్దానములు నెరవేరిన కాలం నాయన, నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా అందరినీ ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.